Telugu vlogs. సో ఈ రోజు వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ సూయింగ్ మిషన్ గురించి డీటెయిల్స్ మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో టైలరింగ్ రాని వాళ్ళకి కూడా ఈ మిషన్ ఎలా యూస్ఫుల్ అవుతుంది, ఈ మిషన్ ప్రైస్ ఎంత, ఇది ఎలా యూజ్ చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలరు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో నా దగ్గర ఇది ఎలక్ట్రిక్ సూయింగ్ మిషన్. సో ఇది కుట్టు మిషన్. సో నేను లండన్ లో ఉన్నప్పుడు ఈ కుట్టు మిషన్ అయితే తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ 7 to 8 years అవుతుంది నేను ఇది పర్చేజ్ చేసుకోవడం. సో లండన్ లో ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు తీసుకున్నానంటే, సో నాకు కొంచెం టైలరింగ్ అయితే తెలుసు, ప్రొఫెషనల్ అయితే కాదు, కొంచెం టైలరింగ్ అయితే తెలుసు. అండ్ యూకేలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా మన ఇండియన్ వేరే అంటే మనకి ఇండియన్ షాప్స్ కూడా ఎక్కువగా ఉండేది. అప్టమ్ పార్క్ అని ఉండేది అనమాట. సో మన ఇండియన్ షాప్ బోల్డ్ అని ఉంటాయి. ఇంకా లైక్ మనకి హైదరాబాద్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో అక్కడ నేను ఎక్కువగా శారీస్ పర్చేజ్ చేసేదాన్ని అండ్ అలాగే చుడిదార్స్ అలాంటివి పర్చేజ్ చేసేదాన్ని అనమాట. సో డ్రెస్ అయితే చాలా బాగుంటుంది, కానీ ఆ డ్రెస్ లకి హ్యాండ్స్ అయితే ఉండవు అనమాట. సో హ్యాండ్స్ అయితే ఉంటాయి, బట్ మనము తర్వాత స్టిచ్ చేయించుకోవాలి. షాప్ వాళ్ళే మనకి స్టిచ్ చేసి ఇస్తారు, బట్ హ్యాండ్స్ వేసినందుకు 20s లోటి 30s లోటి అలా చార్జ్ చేసేవారు. సో నాకు ఇంకా అప్పుడు ఐడియా వచ్చింది అనమాట. అసలు మనకి కొంచెం టైలరింగ్ అంటూ ఒకటి ఐడియా ఉంది కాబట్టి సో మనము ఏదైనా కుట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను గూగుల్లో సర్చ్ చేశాను, ఏదైనా బేసిక్ మోడల్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సర్చ్ చేశాను. సో నాకు అప్పుడు ఈ బ్రదర్ కంపెనీది, ఇక్కడ ఇది బ్రదర్ కంపెనీది నేను పర్చేజ్ చేసింది ఈ మిషన్ అయితే. అండ్ ఇక్కడ ఇది చాలా బేసిక్ మోడల్ అనమాట. అంటే బ్రదర్ కంపెనీలో స్టార్టింగ్ మోడల్ అంటారు కదా, సో అలాంటి మోడలే తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువగా టైలరింగ్ రాదనమాట. సో కొన్ని నేర్చుకోవాలి కదా. సో అందులో జస్ట్ మనము డ్రెస్లకి హ్యాండ్స్ వేసుకోవడానికి వాటికి హై రేంజ్ మిషన్స్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి బేసిక్ మోడల్ ఏది ఉంటుందో చూస్ చేసుకున్నాను. అండ్ గూగుల్లో సర్చ్ చేసినప్పుడు నాకు బ్రదర్ కంపెనీ బాగా సర్చ్ చేసింది అనమాట. సో అది బ్రదర్ కంపెనీ ప్లస్ ఇక్కడ మనకి మోడల్ అయితే ఉంటుంది బ్రదర్ LS14 అని. సో అప్పుడు నేను పర్చేజ్ చేసింది 80 pounds అనమాట. 80 pounds అంటే ఆల్మోస్ట్ 8,000. సో 8,000 ఇండియన్ రూపీస్ లో మనకి ఇదైతే వచ్చేసింది అనమాట. ప్రైస్ చాలా రీజనబుల్ గా అనిపించింది అండ్ నా రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఈ మిషన్ కూడా ఉంది కాబట్టి వెంటనే పర్చేజ్ చేశాను. అక్కడ ఆన్లైన్ లో పర్చేజ్ చేయలేదు, నేను అమెజాన్ అయితే చూసాను, బట్ ఆన్లైన్ లో పర్చేజ్ చేయలేదు. నాకు లండన్ లో ఆర్గోస్ అనే షాప్ ఉంటుంది. సో ఆ షాప్ కి డైరెక్ట్ గా వెళ్ళి నేను పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసిన తర్వాత అసలు గూగుల్లో, యూట్యూబ్ లో అన్ని వీడియోస్ చూసాను, ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా కుట్టాలి అని చెప్పేసి. అంటే టైలరింగ్ తెలుసు కానీ ఎలక్ట్రిక్ మిషన్ గురించి నాకు ఐడియా లేదు. ఇండియాలో మనకి ఇవి ఉషావి ఉంటాయి కదా, మాన్యువల్ గా ఉంటాయి కదా, సో అవి నాకు తెలుసు. సో ఎలక్ట్రిక్ మిషన్ గురించి నాకు ఐడియా లేదనమాట. ఇంకా 1 week బాగా రీసెర్చ్ చేశాను, అసలు ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటని. మామూలుగా మనము కొనాలనుకుంటాం కానీ కొనే ముందు అందరు రీసెర్చ్ చేసి వెళ్ళి కొనుక్కుంటారు. నేను అలా కదా, కొనిన తర్వాత రీసెర్చ్ చేశాను అనమాట. సో 1 week అయితే అయిపోయింది. అంటే బేసిక్ మోడల్ కాబట్టి నాకు ఈజీగానే ఐడియా వచ్చేసింది. అండ్ వాళ్ళు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్, CD అవన్నీ ప్రొవైడ్ చేశారు. సో అవి కాకుండా నేను యూట్యూబ్ లో వీడియోస్ కూడా నేను కొన్ని చూసాను అనమాట. చాలా సింపుల్ గానే అనిపించింది. సో మీకు కూడా ఇప్పుడు షేర్ చేస్తాను, ఐ మీన్ ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఎవరికైనా టైలరింగ్ రాకపోయినా ఇంట్లో మనం చిన్నవి ఏదైనా కుట్టుకోవడానికి, లైక్ పిల్లో కవర్స్ కానీ, లేదా మనకి బట్టలు ఏదైనా చినిగిపోయి కుట్టుకోవడానికి కానీ, సో ఏదైనా మనం ఏదైనా DIY క్రాఫ్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. అండ్ నేను టైలరింగ్ ఎప్పుడు నేర్చుకున్నానంటే మనకి 10th క్లాస్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఉంటాయి కదా. సో నా ఫ్రెండ్ అను అనమాట. సో తను సరదాగా పిలిచింది, రా నువ్వు కూడా నేర్చుకుందాం. తను వెళ్తుంది అనమాట ఇది మిషన్ టైలరింగ్ నేర్చుకోవడానికి. సో నువ్వు కూడా రా అని చెప్పేసి అడిగింది. సరే ఎలాగూ హాలిడేసే కదా అని చెప్పేసి అను నేను ఇద్దరం కలిసి టైలరింగ్ వెళ్ళి నేర్చుకున్నాము. సో స్టార్టింగ్ మనకు బాగా ఇష్టం ఏంటి అంటే, 10th క్లాస్ లో అంటే అప్పుడు మనకి డ్రెస్లు అంటేనే ఎక్కువగా ఇష్టం కదా. సో నేనైతే బాగా డ్రెస్ ఎలా కట్ చేయటము, ఎలా కుట్టడం అనేది ఒక 2-3 days లోనే నేను నేర్చేసుకున్నాను అనమాట. అంటే ఇంట్రెస్ట్ నాకు మెయిన్ గా, ఎక్కువగా చదువు కంటే కూడా ఇలాంటి క్రాఫ్ట్స్ కానీ ఇలాంటి అదర్ యాక్టివిటీస్ ఎక్కువ ఇష్టం అనమాట. సో నా ఇంట్రెస్ట్ కి బాగా అసలు ఒక 2-3 days లోనే నేర్చేసుకున్నాను అనమాట.
ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలని చెప్పేసి మనకి వాళ్ళు నేర్పిస్తారు కదా. నేర్పించిన వాళ్ళే మనకి అక్కడ మిషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం మెటీరియల్ తీసుకెళ్లి అక్కడే కుట్టుకోవడం అదంతా నేర్చుకోవచ్చు అనమాట. సో 2-3 days లోనే నాకు కుర్తీ కటింగ్ అది ఎలా కుట్టడం నేర్చేసుకున్నాను అనమాట. నా ఇంట్రెస్ట్ వల్ల అసలు వెంటనే నేర్చేసుకున్నాను. బ్లౌజ్ నేర్చుకున్నాను. కటింగ్ అయితే అసలు నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందన్నమాట. అప్పుడు చిన్నగా ఉండేదాన్ని కదా, సో బ్లౌజ్ కటింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. అది కట్ చేయడం వచ్చింది, నేను కుట్టాను కూడా. బట్ మనకి ఫ్రంట్ పార్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా, సో అది నాకు పాసిబుల్ అవ్వలేదు. ఎన్నిసార్లు కట్ చేసుకుంటున్నా గానీ అది లార్జ్ సైడ్ ది కట్ చేసి కుడితే అది స్మాల్ సైజ్ ఇది అనమాట. అంటే కొలతలు సరిగ్గా రాదు, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. బ్లౌజ్ అయితే అసలు జీరో అనమాట కంప్లీట్ గా. సో నేర్చుకున్నాను, కానీ కటింగ్ బాగానే చేస్తున్నాను కానీ స్టిచ్చింగ్ దగ్గర పోతుంది అనమాట. సో అందుకని ఇంకా అది వదిలేశాను. సో నాకు వచ్చిందల్లా ఏంటంటే కుర్తీ అనమాట. మనకి డ్రెస్ మెటీరియల్ తీసుకొని అప్పట్లో డ్రెస్ కుట్టడం అదంతా. సో అప్పుడు కూడా నా దగ్గర ఇంట్లో కుట్టు మిషన్ అంటూ లేదనమాట. నేను టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను కదా, సో అక్కడ మిషన్స్ 1 hour ఉంటుంది ఆ ట్రైనింగ్. సో 1 hour లో నేను ½ an hour వచ్చేసి మనకి కటింగ్ ఎలా కట్ చేయాలని చెప్పేసి క్లాసెస్ ఇస్తారు, అండ్ ఇంకా ½ an hour మనకి మిషన్ ఇస్తారు, మనం కుట్టుకోవడం అనమాట. సో వెళ్ళిన ప్రతిసారి ఇంకా నేర్చుకోవడం కంటే ముందు కుట్టడానికి ఇష్టంగా ఉండేదన్నమాట. సో ఆ అక్క నా ఇంట్రెస్ట్ ను కూడా చూసి తన దగ్గరికి, అంటే నేను బాగా కుట్టాను. నాకు ఎంత ప్రొఫెషనల్ గా అంటే నేర్చుకునేది చాలా నీట్ గా నేర్చుకున్నాను. కుర్తీ బాగా కుడతాను అనమాట. కట్ చేయడం బాగానే కట్ చేస్తాను, అండ్ అలాగే కుట్టడం కూడా నీట్ గా కుడతాను అనమాట. సో అందుకని ఇంకా తను ఏం చేసిందంటే తన దగ్గరికి వచ్చి డ్రెస్ మెటీరియల్స్ అవి ఉంటాయి కదా, అవి నాకు ఇచ్చేసేది, అంటే కుట్టమని చెప్పేసి. నేను క్లాస్ లో వినడం, కటింగ్ నేర్చుకోవడం కంటే ముందు కుట్టడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. అట్లా ఒక 4 to 5 డ్రెస్సెస్ నేనే స్టిచ్ చేశాను అనమాట. ఏది కుర్తీ ఉంటుంది కదా, సో అవి తను కూడా బాగా నచ్చింది. అవైతే బాగా నేర్చుకున్నాను, కానీ మిగతా అవైతే అసలు నేర్చుకోలేదు, ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఇంకా తన అక్కకు కూడా చెప్పేసాను, అక్క నాకు ఇంకా వేరేది వద్దులే, నాకు కుర్తీ ఒక్కటి చాలు, అంటే నా డ్రెస్ నేను కుట్టుకుంటే చాలు, మిగతావి నాకు అవసరం లేదు అని చెప్పేసి. అండ్ సో ఇప్పటికి కూడా నాకు ఆ బ్లౌజ్ అంటే భయం అనమాట. కట్ చేయడం బాగానే చేస్తాను కానీ స్టిచ్చింగ్ మాత్రం అస్సలు రాదు. సో అందుకే ఇంకా దాని జోలికే పోవట్లేదు. ఎలాగో మనకి టైలరింగ్ ఇవ్వాల్సిందే బ్లౌజ్ మాత్రము. కుర్తీ సెట్స్ అంటే డ్రెస్ మెటీరియల్స్ కానీ టాప్, ప్యాంటు అలాంటివి అయితే నేను కుట్టుకోగలను అనమాట. సో ఆ విధంగా నేను 10th class లో నేర్చుకున్నాను టైలరింగ్. సో కటింగ్ స్టిచ్చింగ్ మాత్రం బాగానే ఐడియా ఉంది, కానీ నాకు ఎక్కడ పాసిబుల్ లేదు, మిషన్ తీసుకోలేదు, అండ్ ఎక్కడ కుట్టే అవకాశం కూడా నాకు రాలేదన్నమాట. సో అందుకే ఇంకా లండన్ లో అప్పుడు నాకు ఐడియా వచ్చింది. సో ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ ఎలాగూ అవసరం, ఎందుకంటే లండన్ లో మనకి ఈ మిషన్స్ దొరకవు. ఒకవేళ మనం ఏదైనా బట్టలు తీసుకున్నా కానీ ఇలా స్టిచ్ చేసుకోవాలంటే వాళ్ళకి మనీ ఇవ్వాల్సింది వస్తుంది. సో అదే మనకి మనము ఒక మిషన్ పర్చేజ్ చేసుకుంటే ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి నేను రీసెర్చ్ చేసి ఒక బేసిక్ మోడల్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఈ బ్రదర్ LS14 మోడల్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ మిషన్ ని బాగా ఎక్స్ప్లోర్ చేసి ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది మొత్తం తెలుసుకున్నాను. సో అప్పటికి నా దగ్గర ఇంకా అంటే డ్రెస్సెస్ ఏం లేవు, కొత్త డ్రెస్సెస్ లేవు. దీనికోసమే అప్టం పార్క్ వెళ్ళి ఒక డ్రెస్ పర్చేజ్ చేసి వెంటనే నేను హ్యాండ్స్ స్టిచ్ చేసి చూసుకున్నాను అనమాట. ముందు స్టార్టింగ్ నాకు ఆ బాబిన్ ఎలా ఇన్సర్ట్ చేయాలో అది సరిగ్గా తెలియక కుట్లన్నీ లూజ్ గా వచ్చాయి. తర్వాత అది ఫెయిల్ అయిపోయింది, ఫస్ట్ హ్యాండ్ వేసినప్పుడే ఫెయిల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ రీచెక్ చేసుకొని మళ్ళీ హ్యాండ్స్ రిమూవ్ చేసి మళ్ళీ ఒక 2-3 times కుట్టాను అనమాట. అప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకే, స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా వచ్చింది, అండ్ నా డ్రెస్ హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్ గా కుట్టాను అనమాట. సో ఇంకా ఏదో ఒకటి ప్రయోగం చేయాలని చెప్పేసి సో అప్టం పార్క్ లో మనకి రెడీమేడ్ డ్రెస్సెసే కాకుండా ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో అక్కడ థ్రెడ్స్ అండ్ కొన్ని ఒక ఫ్యాబ్రిక్స్ అయితే 2-3 మోడల్స్ తీసుకొని సో ఇంటికి వచ్చి నేను ఏదైనా స్టిచ్ చేయాలని చెప్పేసి ప్రయోగం చేద్దామని అనుకున్నాను అనమాట, టాప్ కుట్టుకోవాలని చెప్పేసి. బట్ అప్పుడు నా దగ్గర సిజర్స్ లేవు. అంటే మనము నార్మల్ సిజర్స్ ఉంటాయి కానీ ఫ్యాబ్రిక్ మీద యూజ్ చేసే సిజర్స్ ఉండవు కదా. సో అప్పటికప్పుడు అమెజాన్ లో టైలరింగ్ సిజర్స్ నేను ఆర్డర్ చేశాను అనమాట. సో అది వచ్చేసరికి ఒక 1 week టైం పట్టింది. సో ఆ సిజర్స్ వచ్చే లోపు నా టైలరింగ్ స్కిల్స్ అన్ని రివైన్ చేసుకుంటూ ఉన్నాను. ఎలా కట్ చేయాలి, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, అసలు టేప్ తో ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, షోల్డర్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసుకున్నాను. బట్ కొంచెం ఏదో కన్ఫ్యూజ్ అయ్యాను. మళ్ళీ యూట్యూబ్ లో వీడియోస్ అన్ని చూసుకున్నాను, కుర్తీ కటింగ్ ఎలా ఏంటి అని చెప్పేసి. ఒక పేపర్ మీద మొత్తము కట్ చేయడం నేర్చుకున్నాను అనమాట. సో అలా సిజర్స్ కూడా వచ్చేసింది. సో రాగానే ఇంకా వెంటనే కట్ చేసేసి కుర్తీ అయితే కుట్టేసుకున్నాను అనమాట. అంటే నార్మల్ గా మనం పంజాబీ డ్రెస్ వేసుకుంటాం కదా, సో అలాంటిది టాప్ కుట్టేసేసుకున్నాను. నార్మల్ లెగ్గిన్స్ ఉంటాయి కదా, అది వేసేసుకున్నాను. సో అప్పుడు బాగా కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఓకే,
నాకు ఈ కుర్తీ కుట్టడం వచ్చు అని చెప్పేసి ఇంకా అప్పుడు ఏదో పిచ్చి ప్రయోగాలన్నీ చేసేదాని అనమాట. సో చాలా సింపుల్. ఇప్పుడు నాకు టైలరింగ్ వచ్చు కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను కాదు, టైలరింగ్ రాని వాళ్ళకి కూడా ఇలాంటి బేసిక్ మోడల్ ఒకటి ఇంట్లో ఉంటే మనకి అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి మెయిన్ యూజ్ఫుల్ అవుతుంది. ఏదో ఒకటి పిల్లల డ్రెస్సులు కానీ ఏదైనా మనం ఇంట్లో కుట్టుకోవడానికి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో అలా ఈ మిషన్ తో బాగా ప్రయోగాలు చేశారనమాట. ఆ కుర్తీ కుట్టడము, ఇంకేదేదో కుట్టడము. తర్వాత ఇంకా ఇండియా వచ్చేసాను కదా, ఇండియా వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే అప్పుడు లగేజ్ ఎక్కువగా ఉండింది. సో ఇండియాకి వచ్చేటప్పుడు నేను ఇండియాకి ఇది ఏం చేశానంటే పార్సల్ వేసాను. అంటే సేమ్ ఇది అప్పుడు పర్చేస్ చేసినప్పుడు నాకు ఒక బాక్స్ ఉండేది. సో అదే బాక్స్ లో నేను ప్యాక్ చేసి నేను మనకి ఇది కార్గో ఉంటుంది కదా, సో కార్గోలో వేసాను. దీంతో పాటు ఇంకా చాలా వేసున్నాను అనమాట. సో నేను అది లోపల ప్యాకింగ్ సరిగ్గా చేయలేదో లేకపోతే వాళ్ళు ట్రావెలింగ్ లో ఎట్లా ఏదైనా చేశారో తెలియదు కానీ బాగా ఈ మిషన్ ని ఇలా ఎత్తి పడేసినట్టున్నారు. కొంచెం బ్రేక్ అయిపోయింది, ఎట్లా ఓపెన్ అయిపోయినట్టు అయిపోయింది అనమాట. సో నేను అది మళ్ళీ క్లోజ్ చేసి పెట్టాను. బట్ ఇది పెడల్ ఉంటుంది దీనికి, మనకి ఇక్కడ ఇలాంటి పెడల్ ఇస్తారనమాట. సో ఈ పెడల్ పెట్టి నేను ప్రెస్ చేస్తుంటే మిషన్ వర్క్ అవ్వలేదు. ఇంకా చాలా అప్సెట్ అయిపోయాను అనమాట. ఏంటి మిషన్ అక్కడ నుంచి అంటే లండన్ నుంచి నేను తెచ్చుకున్నాను. అప్పుడు లండన్ లో నా దగ్గర మిషన్ ఉంది అండ్ ఇంకొకటి ప్రింటర్ కూడా ఉంది, అది కూడా సేఫ్ గానే వచ్చింది. మిగతా వస్తువులన్నీ సేఫ్ గానే వచ్చాయి, ఇది ఒక్కటి డ్యామేజ్ అయింది అనమాట. సో చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో మిషన్ అంత దూరం నుంచి ఇష్టంగా తెచ్చుకున్నాను అండ్ నా ఫస్ట్ మిషన్ కదా, ఎవరికైనా కొంచెం ఉంటుంది కదా ఫస్ట్ మిషన్, కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదా. సో ఇంకా దీన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. ప్లస్ మన ఇండియాలో బ్రదర్ కంపెనీ ఉంటుందా లేదని నాకు అప్పుడు ఐడియా లేదనమాట. సో ఇంకా ఉండదేమో అనుకున్నా, మోస్ట్లీ ఉండదు అనుకున్నాను. తర్వాత నేను ఇంకా 1 year తర్వాత ఇది ఇంకా క్లోజ్ చేసి పెట్టేశాను. నా తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ, నేను బిజీగా ఉండి దీన్ని అసలు పట్టించుకోలేదు. ఒక 2 years పట్టించుకోలేదు, ఇంకా అలానే వదిలేశాను. సో హైదరాబాద్ లో మా అక్క దగ్గర కూడా సేమ్ ఇలాంటి మిషనే ఉంది. బట్ ఇదేంటంటే సింగర్ కంపెనీది అనమాట. సింగర్ కంపెనీది ఇట్లా ఎలక్ట్రిక్ మిషన్ బేసిక్ మోడల్ తన దగ్గర ఉంది. సో తన దగ్గర ఉండే ఎలక్ట్రిక్ మిషన్ కూడా పాడైపోయింది. సో ఏమైందో తెలియదు ప్రాబ్లమ్, బట్ పాడైపోయింది. సో కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వాళ్ళే పర్సన్ ఇంటికి పంపించారు. మొత్తము ఏం ప్రాబ్లం ఉందో రిపేర్ అయితే చేశారనమాట. సో అప్పుడు బ్రదర్ కంపెనీ గురించి నేను అడిగాను అనమాట. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు ఇక్కడ బ్రదర్ కంపెనీ కూడా ఉన్నాయి, సో మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి అని అన్నారు అనమాట. అప్పుడు నేను చూస్తే ఓకే, బ్రదర్ కంపెనీ మిషన్స్ ఇండియాలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఏదైనా ప్రాబ్లం అయితే ఇది కూడా రిపేర్ చేస్తారని అయితే ఉంది అనమాట. సో అప్పుడు ఇంకా నా మిషన్ ఓపెన్ చేసి ఇంకా ఒక షాప్ కి నేను ఇది రిపేర్ కి అయితే ఇచ్చాను. బట్ స్టిల్ నాకు ఇంకా కాన్ఫిడెంట్ లేదు, ఎందుకంటే బాగా పగిలిపోయినట్టుంది. ఇలా మిషన్ ని షేక్ చేస్తా ఉంటే లోపల ఏదో మిస్ అయినట్టు శబ్దం కూడా వస్తుంది అనమాట. సో లోపల ఏదైనా పార్ట్ పోయింటది, ఇంకా ఇది పనికి రాదే అని అనుకుంటున్నాను. సో ఏదైతే అదేంటని చెప్పేసి 50% హోప్ తో నేనైతే మిషన్ రిపేర్ కి అయితే ఇచ్చాను. సో వాళ్ళు 2 days లోనే రిపేర్ చేసేసారనమాట. నేనైతే షాక్ అయ్యాను అండ్ ఇంకొక నిమిషం హ్యాపీ అనమాట, ఓకే నా మిషన్ నాకు బ్యాక్ వచ్చేసిందని. సో అందుకే ఇంకా లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఇంకా పార్సల్ వేయకుండా సో నా లగేజ్ బ్యాగ్ లోనే తీసుకొచ్చేయాలని చెప్పేసి జాగ్రత్తగా అనుకున్నాను. కానీ ప్యాకింగ్ మళ్ళీ ఏదైనా తేడా పడితే సూట్ కేసులు కూడా ఇసిరేస్తుంటారు కదా, అప్పుడు కూడా ఏదైనా డ్యామేజ్ అయ్యిందని భయపడిపోయాను. సో మీకు ఆల్రెడీ మీకు ఇండియా నుండి పార్సల్ వచ్చినప్పుడు అమ్మ కొరియర్స్ నుంచి నేను తెప్పించుకున్నాను అని చెప్పాను కదా. సో అమ్మ కొరియర్స్ వల్ల ఆ రోజు నేను పోలాండ్ వచ్చేటప్పుడు కొన్ని ప్యాక్ చేయడానికి తీసుకొచ్చాను. సో వాళ్ళని అడిగాను అనమాట, ఇది కూడా ప్యాక్ చేస్తారా అని చెప్పేసి. సో ఇంకా మొత్తం బబుల్ వ్రాప్ తీసుకొచ్చి బబుల్ వ్రాప్ లో బాగా ఫుల్ ప్యాక్ చేస్తారనమాట. ఇంకా ఎత్తి పడేసినా కానీ ఏం కాదు, అంత సేఫ్ గా ఉండేలాగా ప్యాక్ చేశారనమాట. సో ఆ ప్యాకింగ్ ని ఇంకా నేను సూట్ కేసు బట్టలు పెట్టుకుంటాను కదా, ఒకవైపు బట్టలు ఇంకోవైపు మిషన్ కి పెట్టుకొని అలా తీసుకొని వచ్చాను, జాగ్రత్తగా తీసుకొచ్చాను. సో ఇక్కడ తీసుకొచ్చాను కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు స్టిచ్చింగ్ ఏమి. బట్ స్టార్ట్ చేసే ముందు మీకు కూడా ఒకసారి చూపించినట్లు ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ స్టిచ్చింగ్ మిషన్ అయితే మోడల్ చాలా బాగుంది. 8 years అయినా కానీ ఇప్పటికీ రన్నింగ్ లో ఉంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది బేసిక్ మోడల్, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. అండ్ ఇలా మనకి పెడల్ అయితే ఉంటుంది. అండ్ ఇది చూడండి, ప్లగ్ వచ్చేసి మనకి ఇండియాలో డిఫరెంట్ గా ఉంటుంది, యూకేలో కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా. యూకేలో ఏంటంటే ఇట్లా స్క్వేర్ షేప్ లో ఉంటుంది. సో మళ్ళీ దీనికి ఒక అడాప్టర్, మనకి ఇండియాలో పట్టే విధంగా అడాప్టర్ ఒకటి తీసుకొని అడాప్టర్ కి ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో పోలాండ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా మనకి సరిపోవు కదా. సో ఇది పోలాండ్ వచ్చిన తర్వాత తీసుకున్న అడాప్టర్ అనమాట. సో ఇలా మనం అడాప్టర్ కి ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకొక సైడ్ మనం ఇలా మిషన్ ని ఇట్లా రైట్ సైడ్ ఉంటుంది, సో ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. వైర్ సెట్టింగ్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకటే వైరు, ఒకటేమో మనం అక్కడ ప్లగ్ పెట్టుకోవాలి, ఇంకొకటి మనకి
ఇలా పెడల్ అయితే ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ యూజ్ చేయడము, జస్ట్ ఒక్క ప్రెస్ చేసేస్తే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇలా మనము ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. సో ఆన్ చేయగానే మనకి చూడండి ఇక్కడ లైట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి 1 to 14 నెంబర్స్ స్టిచ్చింగ్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఈ 14 మోడల్స్ ఒక్కొక్కటి డిఫరెంట్ గా ఉంటాయి. మనకి 6 to 11 చూసుకుంటే ఇవి ప్లెయిన్ గా అంటే నార్మల్ స్టిచ్చింగ్ ఉంటాయి కదా లైన్స్ లాగా. సో అవి వాటిల్లో కూడా మనకి దగ్గరగా వచ్చే కుట్టు అండ్ కొంచెం దూరంగా వచ్చేవి ఆ మోడల్స్ అనమాట. అండ్ 5, 4, 3, 2 ఉన్నాయి కదా. సో అవి మనము జిగ్జాగ్ అంటే శారీ ఫాల్స్ కానీ అండ్ ఏదైనా చున్నీ మనకి ఎడ్జెస్ లో కుట్టుకుంటాం కదా. సో అందుకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ పక్కన ఇంకొకటి ఉంది కదా. సో అది ఫస్ట్ మోడల్. ఆ మోడల్ ఏంటంటే బటన్స్ స్టిచ్ చేస్తాం కదా, బటన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అది మొత్తము 3 మోడల్స్ ఉన్నాయన్నమాట. 14, 13, 12 కూడా జిగ్జాగ్ లోనే ఇంకొక మోడల్ అయితే ఉన్నాయి. సో ఈ స్టిచెస్ లో 14 మోడల్స్ అయితే ఈ మిషన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నార్మల్ స్టిచ్చింగ్ కుట్టుకోవచ్చు అండ్ అలాగే జిగ్జాగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ మిషన్ యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు బాబిన్ లోకి ఈ థ్రెడ్ ని ఎలా ఎక్కించాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది బాబిన్, ఇది ఐరన్ ది అండ్ ఇలాంటి ప్లాస్టిక్ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో మనకి సైజెస్ మనకి మిషన్ ని బట్టి ఉంటుంది. సో ఆ మిషన్ నెంబర్ ని బట్టి మనము సైజెస్ చూసుకోవాలి. ఇది స్మాల్ సైజ్ బాబిన్ అనమాట. సో ఈ బాబిన్ లోకి దారం ఎలా ఎక్కించాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో బాబిన్ లోకి ఫస్ట్ మనం దారం ఎలా ఎక్కించాలంటే ఇట్లా కొంచెం దారాన్ని మనం బాబిన్ కి చుట్టాలి. ఫస్ట్ చుట్టి ఇక్కడ ఇలా ప్రెస్ చేయాలి పెట్టి బాబిన్ ని. సో బాబిన్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేసుకోవటమే. ఇది బాబిన్ కూడా థ్రెడ్ ఎలా పెట్టుకోవాలో కూడా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చూపిస్తుంది. ఇక్కడ చూడండి క్లియర్ గా. సో అది కూడా బాబిన్ పెట్టుకునే విధానం కూడా మనకి బాగా తెలిసి ఉండాలి, ఎందుకంటే బాబిన్ మెయిన్ అన్నమాట మిషన్ కి. సో ఇలా ఇన్సర్ట్ చేసేసి ఈ థ్రెడ్ ని ఇలా కొంచెం మనం సైడ్ కనేసి జస్ట్ క్లోజ్ చేసేయడమే. అండ్ ఇప్పుడు ఈ థ్రెడ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అండ్ థ్రెడ్ ని పెట్టుకోవడం కూడా మనకి అన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా సింపుల్ గా ఉంటుంది ఇది యూజ్ చేయడము. మనకి ఇక్కడ నీడిల్ బాగా కనిపించేటట్టుగా క్లియర్ గా ఇక్కడ మనకి ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ప్రతిసారి మనము మిషన్ కుట్టినప్పుడు సిజర్స్ పక్కన ఉండదు కదా. సో అందుకని ఈజీగా ఉండటానికి ఇక్కడ మనకి థ్రెడ్డింగ్ కట్ చేసుకోవడానికి చిన్న బ్లేడ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ సైడ్ ఉంటుంది. అది ఇలా ప్రెస్ చేయగానే మనకి ఇదిగో దారం తెగిపోతుంది, చూసారా. సో చాలా సింపుల్ గా మనకి ప్రతిసారి సిజర్స్ దగ్గర ఉన్న అవసరం లేదనమాట. ఈజీగా ఇక్కడే కట్ చేసేసుకోవచ్చు. సో ఈ మిషన్ సెట్టింగ్స్ పెడల్ వైర్స్ అవి ఎలా సెట్ చేసుకోవాలి అండ్ ఈ స్టిచెస్ డిజైన్స్ ఎన్ని ఉన్నాయి, థ్రెడ్డింగ్ ఎలా పెట్టుకోవాలి, బాబిన్ ఎలా పెట్టుకోవాలి, అన్ని డీటెయిల్స్ చూసారు కదా. సో ఇందులో ఉన్న ఈ 14 డిజైన్ స్టిచెస్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒక క్లాత్ మీద స్టిచ్ చేసి మీకు చూపిస్తాను ఎలా వస్తాయి, నార్మల్ స్టిచ్ ఎలా వస్తుంది అండ్ జిగ్జాగ్ ఎలా వస్తుందని. ఇదిగో మీకు కనిపిస్తుందా, క్లియర్ గా కనిపిస్తుందో లేదో. సో ఈ 6 డిజైన్స్ ఏమో ప్లెయిన్ గా అంటే నార్మల్ స్టిచ్ చేసుకుంటాం కదా. సో అందులోనే కొంచెము లెంత్ తక్కువగా లెంత్ ఎక్కువగా ఉండే నార్మల్ డిజైన్స్ అనమాట ఇవి, ఈ 6 లైన్స్. సో ఈ 6 లైన్స్ వచ్చేసి మనకు ఈ జిగ్జాగ్ ఉపయోగపడుతుంది. సో జిగ్జాగ్ లో కూడా మనకి దగ్గరగా కొంచెం దూరంగా అలా ఉంటుంది కదా. సో అవి ఈ 6 మోడల్స్ అనమాట. జిగ్జాగ్ మోడల్స్ కూడా 6 ఉంటాయి, నార్మల్ ప్లెయిన్ స్టిచ్చింగ్ మోడల్స్ ఏమో 6 ఉంటాయి. సో ఓవరాల్ గా 12 ఉంటాయి. అండ్ రిమైనింగ్ వచ్చేసి మనకి బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇండియాలో ఉన్నప్పుడు పర్చేజ్ చేశాను కానీ అసలు ఓపెన్ చేయలేదన్నమాట. సో ఇక్కడ పోలాండ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామని చెప్పేసి అలానే పెట్టుకున్నాను. సో ఇందులో మొత్తము 32 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే మనకి వస్తాయన్నమాట. సో మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను, చూడండి కనిపిస్తుందా. సో దగ్గర నుంచి కూడా చూపిస్తాను. సో ఇదిగోండి ఇలాంటివి ఫుడ్స్ మనము మిషన్ నీడిల్ దగ్గర మనము మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క డిజైన్ కి ఎంబ్రాయిడరీ డిజైన్ ఏదైనా మార్చుకోవాలన్నా, ఎడ్జెస్ కుట్టేటప్పుడు కానీ, అండ్ ఇవి చెప్పాను కదా జిగ్జాగ్ కుడతామని. సో జిగ్జాగ్ కుట్టేటప్పుడు ఫినిషింగ్ చాలా నీట్ గా ఉండాలంటే ఇలాంటి ఫుడ్స్ మనము సపరేట్ గా పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది. సో అందుకే ఇవి నేను పర్చేజ్ చేశాను. సో 32 మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఒక బ్రదర్ మిషన్ కే కాదు అన్ని మిషన్ ఎలక్ట్రిక్ మిషన్స్ కి ఇవి యూజ్ అవుతాయి అనమాట. సో అందుకే నేను పర్చేజ్ చేశాను, ప్రైస్ ఎక్కువైనా సరే. సో ఇవి కూడా మీకు ఫ్యూచర్ లో ఎలా యూజ్ చేయాలి, ఏ కుట్టుకు ఏ పాదాన్ని యూజ్ చేయాలనేది కూడా మీకు డెఫినెట్ గా షేర్ చేస్తాను. అండ్ అలాగే ఇండియా నుంచి వచ్చేటప్పుడు అమెజాన్ లో నేను ఈ బుక్ అయితే పర్చేజ్ చేశాను. సో ఇదేంటంటే
బ్లౌజ్, పంజాబీ డ్రెస్ కటింగ్ ఉంటాయి కదా, సో కట్ చేయడం ఎలా చేయాలి అనేది. సో అది ఒక బుక్ ఉందన్నమాట, అమెజాన్ లో చూసాను అనమాట. సో ఇందులో మొత్తం ఎలా కట్ చేసుకోవాలి అనేది, అండ్ నెక్ కి మనకి కుర్తీ కానీ బ్లౌజ్ కానీ హ్యాండ్స్ నెక్ అనేది డిఫరెంట్ గా కట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అదన్నీ ఒక బుక్ ఉంటే ఆ బుక్ కూడా పర్చేస్ చేశాను, ఇంకా చదవలేదు. సో చూశాను బుక్ కొన్నప్పుడు మాత్రము. సో బాగా క్లియర్ గా అయితే చూపించాడు, అంటే ఎలా కట్ చేసుకోవాలి, ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి. మెయిన్లీ మనకి మెజర్మెంట్ ఎక్కువగా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకుంది, నేను ఏదైనా కుర్తీ కుట్టుకోవాలంటే నాకు నా మెజర్మెంట్స్ ఐడియా ఉంది కాబట్టి నేను ఎలాగో కుట్టేసుకుంటాను. కానీ పక్కన వాళ్ళ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నాకు కొంచెం ఇంకా క్లియర్ గా రాదనమాట. సో అది నేర్చుకోవాలి. సో ఈ బుక్ లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, సో బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ బుక్ లో అయితే ఉంది. సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు 2 డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకొచ్చాను. సో అది కుర్తీ కటింగ్ ఎలా కట్ చేయాలి అండ్ ఎలా స్టిచ్ చేయాలని కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇంకా ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు తెలియదు. సో గూగుల్ లో సర్చ్ చేసి ఇక్కడ ఫ్యాబ్రిక్ అవైలబుల్ గా ఉందంటే తీసుకొచ్చి ఏదో ఒక ప్రయోగం అయితే చేసి చూపిస్తాను. సో అదండి ఇవాల్టి వీడియో. సో కుట్టు మిషన్ గురించి కొంచెం ఒక ఐడియా అయితే మీకు కూడా వస్తుంది, ఇక్కడ వాళ్ళకి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా ఇలాంటి మోడల్ అంటే బ్రదర్ LS14 మోడల్ స్టిల్ అవైలబుల్ గా ఉందో లేదో తెలియదు. ఇక్కడ బ్రదర్ మిషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరికైనా బేసిక్ మోడల్స్ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇలాంటి మిషనే మీకు అవైలబుల్ గా ఉండొచ్చు. సో అమెజాన్ లో చెక్ చేసి ఒకవేళ ఉంటే మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, మీకు కావాలంటే పర్చేజ్ చేసుకొని మీరు కూడా ప్రయోగం చేయండి. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.